నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మంచి మంచి న్యూస్లు అయితే వచ్చినాయి, గేమింగ్ న్యూస్ సంబంధించిన వచ్చినాయి, సాఫ్ట్వేర్కి మంచి న్యూస్లు వచ్చినాయి. మీరు లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం మీ బిఎస్ఎన్ఎల్ నుంచి అన్నమాట. సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళది బిఎస్ఎన్ఎల్ Q5G అని అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ Q అనేది క్వాంటమ్ 5Gకి అయితే తీసుకొచ్చారు. సో అఫీషియల్గా బిఎస్ఎన్ఎల్ వాళ్ళది ఎక్స్లో కూడా పోస్ట్ చేసిరన్నమాట. బిఎస్ఎన్ఎల్ లాంచింగ్ క్వాంటమ్ 5G FWA ఫస్ట్ సిమ్లెస్ 5G ఇంటర్ఫేస్ అనేసి తీసుకొచ్చి. సో మోస్ట్లీ ఇది ఏంటంటే కొన్ని సిటీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. దాంట్లో మన హైదరాబాద్ కూడా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే జనరల్ పబ్లిక్ కాదు, ప్రస్తుతానికి నాకు తెలిసిన కాడికి అయితే ఎంటర్ప్రైజెస్ కోసం అనమాట, అందరికైతే కాదు. అండ్ సేమ్ అలానే పర్ఫార్మెన్స్ ఇస్తుందా ఏందనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. సో మంచి ఇనిషియేటివ్, మంచి కాన్సెప్ట్తో పాటు వచ్చారు. చూద్దాం ఎలా 5G నెట్వర్క్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏందనేసి. సో నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో రెనో 14 5G సిరీస్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ గ్లోబల్ లాంచ్ అయితే మనకి అయితే కన్ఫర్మ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, ఎప్పుడు వస్తుందో కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది ఒప్పో రెనో 13 సిరీస్కి సక్సెస్ లాగా ఉంది. అండ్ లాంచ్ డేట్ చూసుకుంటే మాత్రమే జూలై లోపల లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొంతమంది అయితే అప్డేట్ చేస్తారు. కానీ అఫీషియల్ ఒప్పో ఇండియన్ ట్విట్టర్ పేజ్లో చూసుకుంటే మాత్రమే కమింగ్ సూన్ అనేసి అయితే ఒక పోస్టర్ అయితే రివీల్ అయితే చేసిరన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది చూసుకుంటే వివో Y400 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా ఇవాళ లాంచ్ అయిపోయింది. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేసు ఒకవేళ ఎట్లా మీరు ప్రీ ఆర్డర్ చేసుకోండి, మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ అవుతుందో 25,000కి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి న్యూస్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. ఇది కూడా సో ఇది వివో X200 FE లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. June 23కి అఫీషియల్ లాంచ్ అవుతుంది అనేసి అయితే కన్ఫర్మేషన్ చేశారు. 6500 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ నుంచి అనమాట. సో స్టీమ్ వాళ్ళైతే ఓవర్లే బార్ అయితే మనకు అందరు తెలిసిందే కదా. సో మెట్రిక్స్ అంటే ఎంత FPS వస్తుంది, CPU యూజేజ్, ర్యామ్ యూజేజ్ ఎంత తీసుకుంటుంది, టెంపరేచర్స్ ఎంత మనకి పైన బార్ లాగిస్తుంది కదా. సో దాంట్లో వాళ్ళు FPS పక్కన ఇది నార్మల్ FPS లేకపోతే నేటివ్ FPS, ఫ్రేమ్ జనరేషన్, DLSS ఇవన్నీ మెన్షన్ చేస్తుంది అన్నమాట. సో ఓవర్లేలా నా ఒపీనియన్గా అక్కడ బార్ కంటే కొంచెం బాక్స్ లాగానో లేకపోతే ఇంకేదో వేరే ప్యాటర్న్ లాగానో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఆ బార్ లాగా ఉంటే కదా పెద్దగా యూస్ఫుల్ ఉండదు అని చెప్పి నా ఒపీనియన్. మీరేమనుకుంటారు? ఒక బార్ లాగా ఉంటే బాగుంటుందా, ఒక బాక్స్ ఉంటే బాగుంటుందా ఓవర్లే గేమ్ ఆడేటప్పుడు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే ఓన్లీ ఆఫీస్ నుంచి అన్నమాట. సో ఓన్లీ ఆఫీస్ డాక్యుమెంట్స్ అండ్ డెస్క్టాప్ ఎడిటర్ 9.0 కొత్త UI డయాగ్రామ్ వీవర్ అండ్ కొత్త AIకి సంబంధించిన కొన్ని టూల్స్ అయితే ఇలా యాడ్ చేసిరంటే. సో ఓన్లీ ఆఫీస్ ఒకవేళ ఇట్లా చాలా రోజుల తర్వాత UI కొంచెం ఓల్డ్గా కొంచెం ఫ్రెష్ UI కోసం ఆలోచించే వాళ్ళకి, లేకపోతే నాకు కొట్టి జస్ట్ బేసిక్ టైపింగ్ కావాలంటే ఇట్లా ఇది చూసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ ర్యామ్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అండ్ బాగానే ఉంటుంది, ట్రై అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి ఉంటుంది. సో AMD వాళ్ళది Ryzen ప్రాసెసర్కి సంబంధించి X3 అయితే కన్ఫర్మ్ అయితే చెప్పింది. ఇక్కడ Ryzen 5 9600X 3D ప్రాసెసర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఏదంటే ఇక్కడ కొంచెం ప్రోడక్ట్ కంపాటబిలిటీ ఉంటాయి కదా రేడియన్ దాంట్లో లిస్టింగ్ అయితే బయటపడ్డది ఇక్కడ. దీని ప్రకారం కూడా చూసుకుంటే Ryzen 5 9600X 3D ప్రాసెసర్ అంటే ఇది 6 Gen 5 కోర్స్తో పాటు కూడా వస్తుంది. 102 MB క్యాష్ ఫైల్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని ఏమంటారు ప్రోడక్ట్ లీక్స్ దాని వల్ల అయితే బయటపడ్డది అన్నమాట. సో ఇంతకుముందుకి మనకు అందరూ తెలిసిందే Ryzen 7 9700F సిరీస్ అయితే బయటపడ్డది. ఇప్పుడు X3D ప్రాసెసర్ కూడా బయటపడ్డది. సో రెండిట్లో ఏది తీసుకుంటారు, అది X3D ప్రాసెసర్ నాన్ ఎఫ్ వేరియంట్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఏది తీసుకుంటారో మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. దాంతో గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కొంచెం సర్ప్రైజ్ అనుకోవచ్చు, నేను కూడా కొంచెం షాకింగ్ అయిపోయినా. ఎందుకంటే Borderlands 4కి సంబంధించిన ప్రైస్ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్. సో ప్రైస్ చూసుకోవడం మాత్రం బేస్ గేమ్ 4000కి వస్తుంది, పర్చేస్ చేసుకోవచ్చు. కానీ స్పెసిఫికేషన్ చూసుకోవడం మాత్రమే మినిమంలోనే i7 9700 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 16GB ర్యామ్ అండ్ 2070 సిరీస్ గ్రాఫిక్ కార్డు, 100GB స్టోరేజ్తో పాటు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి కంపల్సరీ 8 CPU కోర్స్ ఉండాల్సిందే ఈ గేమ్ రన్ చేయడానికి. అండ్ 12GB ర్యామ్, 12GB కంటే ఎక్కువ VRAM ఉండాల్సి వస్తుందని, పక్క SSD ఉండాల్సి వస్తుంది అనేసి అయితే పెట్టారు. దేవుడా ఏంద్రనైనా మామూలుగా బడ్జెట్ గేమర్లు అయితే ఇక అంతే, ఇక వదిలేసుకోవాల్సింది గేమ్. పాత గేమ్స్ ఉన్నాయి Borderlands 2, 3, 1
ప్రీ సీక్వల్, టైనిటీనో వండర్లాండ్ ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆడుకోవాల్సిందే. 4 అయితే ఆడలేము. హై అండ్ వెళ్ళిపోయింది, మామూలుగా దారుణంగా కాదు, దారుణంగా స్పెసిఫికేషన్స్ ఇస్తే మరి ఘోరంగా ఎక్కువ అయిపోయినాయి అనమాట. విజువల్ అట్లనే ఉంది. సో చూడాలి ఏమైనా తగ్గుతుందా, ఏమైనా చేంజ్ అవుతుందా అని. సో చూద్దాం లాంచ్ అయినాకైతే. ప్రస్తుతానికి అయితే ఒక సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బయటపడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో టూమ్ రైడర్ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దాని ప్రకారం ఇక్కడ టూమ్ రైడర్ ఏదైతే మనకు 2013లో వచ్చిందో, 12 years బ్యాక్ వచ్చిన గేమ్ ఇప్పుడు మీకు 112 రూపీస్ అంటే 112 రూపాయలకు వస్తుంది. దగ్గర ఒక చికెన్ బిర్యానీకి దగ్గర ఉంది. ఒక బిర్యానీ కంటే బిర్యానీ సాక్రిఫైస్ చేస్తే ఒక మంచి గేమ్ వస్తుంది. ఇప్పటికి స్టిల్ వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే బాగుంటుంది. విజువల్గా కానీ స్టోరీ పరంగా కానీ చాలా బాగుంటుంది. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా పెద్ద గేమ్ ఉండవు. మీకు డ్యూయల్ కోర్ ప్రాసెసర్, బేసిక్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ సరిపోతే, లేకపోతే ఇట్లా లేటెస్ట్ 8th generation కానీ 9th generation కానీ i3 ప్రాసెసర్ ఈజీగా స్మూత్గా రన్ అయిపోతుంది అనమాట. ట్రై చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్కి సంబంధించిన అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.